ఇందాక ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ మెంట్ వన్ థింగ్. అదేంటంటే, ప్రభువా నిన్ను ఆరాధించడానికి వచ్చాం, నువ్వు చూస్తున్నావు, మమ్మల్ని వింటావు, మమ్మల్ని గమనిస్తావు, మా హృదయాలు పరిశోధిస్తావు, మా ఆరాధన మా స్తుతి నువ్వు అంగీకరించి ఆగ్రహించి దీవించాలని ఆశతో ఎదురు చూస్తున్నావు కదా అని మేము ముగ్గురం లోపల ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఆ ప్రార్థన చేశాను. నీ సన్నిధి, మనం ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నదని, దేవుడు మనతో ఉంటున్నాడని, ఉండడమే కాదు ఆయన మనల్ని చూస్తున్నాడని, ఆయన మన ప్రార్థనలు వింటున్నాడని అన్న సంగతిని మనం మర్చిపోకూడదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి ఒక దగ్గర ఒక దైవజనుడు ఒక మాట చేసినప్పుడు అందులో నేను ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని చూశాను. అందులో ఏమని ఉంది అని, అంటే మనకు ఆరాధన అనేది మామూలుగా మనం మాట్లాడతాం కదా, అందులో 115వ కీర్తన 115వ కీర్తన 14వ వచనం, 13, 14 వచనాలు. 13వ వచనం చదువుదాం. పిన్నలనేమి, అందరూ బైబిల్స్ తీసారా? బైబిల్స్ ఉన్నవాళ్ళు మీరు పట్టుకొని రావడానికి రాలేదు, ఇక్కడికి ఓపెన్ చేసి చూడడానికి వచ్చారు. చర్చికి వెళ్తున్నాం అనే ఒక ఇంప్రెషను మనకి, లేకపోతే ప్రజలకి, లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ కొరకు కాదు మనం బైబిల్ తెచ్చింది దేవుని సన్నిధికి. ఆ వాక్యాన్ని తెరిచి చూసి దాన్ని చదివితే మనకు ఆశీర్వాదం. ఎందుకంటే నేను ఇప్పుడు ఇది నాకు ఎలాగ ఆశీర్వాదం అయిందంటే, ఆ దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకో నేను దాన్ని అసలు ఏంటిది, ఎలాగుంది, దీని గురించి ఏంటని నేను ఇంగ్లీష్ బైబిల్ తీసి చదివితే నాకు కొద్దిగా మీనింగ్ఫుల్గా అనిపించింది. అంటే ఇక్కడ ఉన్నదానికన్నా ఎఫెక్టివ్గా అనిపించింది. అందుకని నేను మీకు ఆ వాక్యాన్ని చూపిస్తున్నాను. 13వ వచనం ఇప్పుడు చదువుతున్నాను, చదవండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. బాగుంది, ప్లెయిన్గా ఉంది. కానీ యాంప్లిఫైడ్ బైబిల్లో ఏముందంటే, జాగ్రత్త వినండి, హీ విల్ బ్లెస్ దోస్ హూ రివరెంట్లీ అండ్ వర్షిప్ఫుల్లీ ఫియర్ ద లార్డ్. మీనింగ్ మారిందా లేదా? దేవునికి భయపడడం అనేది కామన్గా ఉంది. చూడండి, ఏమండి, యెహోవా యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. పిల్లలనేమి పెద్దలనేమి భయభక్తులు అని కొట్టేశాడు. ఏ భయము? మాస్టర్ గారు కొడతారనే భయమా? నరకానికి పంపిస్తాడనే భయమా? ఏ భయం అంటే ఇక్కడ రాయబడిన మాట అంటే రివరెంట్లీ అంటే ఇప్పుడు మాకు రెవరెండ్ అనే పదం వస్తుంది. ఈ రెవరెండ్ అనే పదం ఈ రివరెన్స్లోంచి వచ్చిన పదం. రివరెన్స్ అంటే ఏంటి? గౌరవంతో కూడిన భయం. రివరెన్స్ అంటే అది గౌరవంతో కూడిన భయం. అదేదో పనిష్మెంట్ ఇస్తారని కాదు. రెండోది, ఈ ఫియర్ ఎలాగుండాలంటే, రెండో పాట వర్షిప్ఫుల్లీ అంటే ఆరాధనాపూర్వకంగా భయం. అమ్మో ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఆరాధించకపోతే అనే బాధ, ఆయన్ని సరిగా ఆరాధించకపోతే ఆ రెండో బాధ, ఆయన నేను ఆరాధించింది అంగీకరించడేమో అనే మూడో భయం. దట్ ఈజ్ వర్షిప్. యెహోవా ఆశీర్వదించును. ఈజీగా ఉంది కొట్టుకోవడానికి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. బాగానే ఉంది వినడానికి చెవులకి. భక్తి అనేది మన తెలుగు బైబిల్లోనే యాడ్ చేయబడింది. భక్తి మనది కాదు, ఓన్లీ భయమే మనది. మన బైబిల్లో భక్తి లేదు, భయం ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడైనా మీరు చూస్తే ఫియరే అన్నాడు. తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి భక్తిని యాడ్ చేశారు. భక్తి మన చుట్టూ ఉన్నవారిది, భయము మనది. దేవుడు భక్తిని కోళ్ళ, భయాన్ని కోరాడు. ఏ భయము? భక్తితో కూడిన భయం. ఇప్పుడు అక్కడికి వద్దాం. ఈ భయం ఎలాంటిదంటే భక్తితో కూడిన భయం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి మనం ఆరాధించడానికి వచ్చాం. మీరు ఒక విషయం జ్ఞాపకంచుకోండి, మనల్ని దేవుడు చూస్తున్నాడు. అంటే మనం ఏం డ్రెస్ వేసుకొచ్చామో కాదు, ఎలాంటి హృదయంతో ఇక్కడ ఉన్నాం, ఎలాంటి మనసుతో ఉన్నాం, మన హృదయంలో మన మనసులో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం దేవుని సన్నిధిలో అని మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభువా నేను సరిగా లేనేమో అని.
కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఈరోజు మరి ఒక ప్రత్యేకమైన దినం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రత్యేకమైన దినం ఎలాగైందంటే తప్పక అయింది. దీన్ని ఫాదర్స్ డే అన్నారు. ఒక విషయం తెలుసా అండి, ప్రపంచంలో అందరికీ డేలు ఉన్నాయి, ఒక ఫాదర్కే డే లేకపోతే విమెన్ డే ఉంది, చిల్డ్రన్ డే ఉంది, యూత్ డే ఉంది. ఫాదర్కి ఎవడు పట్టించుకోలేదు, వదిలేస్తే బాగోదని ఒక రాజుగారేమో ఫాదర్స్ డే అని ఎట్టాడు వాళ్ళ నాన్నని జ్ఞాపకం చేసుకోవడానికి. అంటే ఫాదర్స్ ఎంత చీప్ అయిపోయారో ఆలోచించండి. ఫాదర్స్ లెక్కే లేదు, ఇన్సిగ్నిఫికెంట్. అలాంటి పరిస్థితుల్లో మదర్స్ డే అబ్బో సూపర్గా ఉంటుంది. ఈరోజు ఎంత మదర్స్ డే మీరు అనుకోండి, మదర్స్ డే అయ్యి ఉంటే అమ్మో ఇక్కడ అందరూ రంగురంగుల చీరలు కట్టుకొని వద్దురు, ఫోటో ఉంటుంది, షూట్ ఉంటుంది, తర్వాత అబ్బో చాలా ఉంటాయి. ఫాదర్స్ డే ఎవడు పట్టించుకోలేదు, వాళ్ళ నాన్న ఏం బట్టలు వేసుకున్నాడో తెలియదు. ఎంతమంది ఫాదర్స్ డేకి ఫాదర్కి థ్యాంక్స్ చెప్పారు, లేకపోతే విష్ చేశారు? ఇందా మా అమ్మాయి అంటుంది, ఇదేంటి ఫాదర్కి థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంటుంది. ఇదేంటి ఫాదర్స్ డే ఏంటి, వీళ్ళు చెప్తాం ఏంటి, సెకండ్ ఇస్తాం ఏంటి కదా. పెద్దగా పట్టింపు లేని దినం, పట్టింపు లేని రోల్ ఆఫ్ ఫాదర్ కదా. అంటే రోల్ ఆఫ్ ఫాదర్ యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే అదే అదే ఉన్నది, దానికి సహాయంగా ఒక స్త్రీని ఇచ్చారు. అయితే రోల్ ట్రాన్స్ఫర్ అయింది, ఇది ఎలాగయింది. స్త్రీకి పురుషుడు సహాయుడు అయ్యాడు. ఆ స్త్రీ ఏం చెప్తే అది ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో అదే. బయటికి కొంత కనబడుతుంది, కొంతమంది బయటికి కనబడదు, వెనక్కి ఇలా షట్లు అవుతారు, అలా అంటుంటారు. మా ఆవిడికి ఫస్ట్లో చెప్పాను, అందరి ముందు చెప్తున్నాను, పెళ్ళైన మొదట్లో చెప్పాను, అడగండి సాక్ష్యం. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో నువ్వు బాస్, బయటికి వెళ్ళిన తర్వాత గడుపు దాటైనా బాస్ నేనే అని నేను రాను, ఇంకొక దూరం వెళ్ళిపోతాను, 1 మైల్ దూరం అన్నాను. అలాగే చేశాను ఒకసారి. అప్పటి నుంచి ఇంకా అలాగా మళ్ళీ కంట్రోల్ చేయడం మానేశారు. వాస్తవాన్ని చెప్తున్నాను. అయితే సబ్జెక్ట్ అటు వెళ్ళిపోతే మళ్ళీ డైవర్ట్ అయిపోయి మీరు అందరూ నా మీద ప్రసంగం వినరు. మీరు మంచోళ్ళే, మీరే సరిగ్గా నడిపిస్తారు. అందులో ఏంటంటే బ్యాలెన్స్ తప్పుతుంటారు. పురుషులు అంటే మనసు వెన్న, ఎండ వస్తే కరిగిపోద్ది, అప్పుడు అలా లాగి కరిగిపోనివ్వక అని ఫ్రిడ్జ్లో పెడతారు. మీకు అర్థమైందండి? కాబట్టి స్త్రీలు కొన్న గొప్పతనం స్త్రీలది, పురుషులు కొన్న గొప్పతనం పురుషులది, ఇద్దరు సమానమే. దయచేసి నన్ను క్షమించండి, వదిలేయండి. వాక్యం విందాం. ఈరోజు తండ్రి ఫాదర్స్ డే, తల్లిదండ్రుల దినం కాబట్టి వాట్ బెస్ట్ ఏ ఫాదర్ కెన్ లెర్న్. నాట్ ఓన్లీ ఫాదర్, మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఫాదర్ అన్నప్పుడు హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఎవరు? మదర్. సో ఫాదర్ ఈజ్ నాట్ ఎలోన్. అతడు ఫాదర్ మదర్ అయితేనే పిల్లలు పుట్టారు, వాళ్ళిద్దరు కలయిక దూరే. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఇద్దరికీ ఉంటుంది, ఫాదర్స్కి మాత్రమే కాదు. మనం ఏం మాట్లాడుకున్నా ఇద్దరికీ అన్న టైప్లో మనం మాట్లాడుకుంటాం. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను చదివించింది ఏం లేఖన భాగం చదివించానంటే దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఒక పిక్చర్ ఇస్తున్నాడు. సంఘానికి తాను ఎలాగున్నాడో అన్నది పిక్చర్ ఇస్తున్నాడు. దాన్ని నేను చదివించాను. అందులో లేఖన భాగం మనం ధ్యానం చేద్దాం. కానీ ఒక మోడల్ ఫాదర్ని నేను తీసుకొని ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇందులో చూడండి, ఇక్కడ ఒక ఫాదర్గా, ఎందుకంటే పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఓ మాట అన్నాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. 1 కొరింథియన్స్. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారు. ఇప్పుడు ఏమంటాడంటే నేను మిమ్మల్ని కన్నాను. తండ్రులు వేరువేరు కాదు, నేను వన్ తండ్రిని. మనకి తండ్రులు వేరువేరుగా లేరు, ఒకటే తండ్రి, పరలోకమందు ఉన్న తండ్రి. నేను మిమ్మల్ని ఆయన పక్షంగా కన్నాను కాబట్టి నేను మీ తండ్రిని అని చెప్పుకుంటూ వస్తూ ఈ తండ్రి యొక్క రోల్ని చూపిస్తూ ఉన్నాడు దెస్సలోనికే సంఘానికి. ఎలాగ సంఘానికి ఒక తండ్రిగా ఉన్నాడు, ఒక తల్లిగా ఉన్నాడు, డ్యూయల్ రోల్ ప్లే చేశాడు అక్కడ. అందులో కొన్ని మాటలు 3వ వచనం నుంచి, ఇవి బోధకు సంబంధించిన విషయాలు అనుకోండి, అయినా చదువుదాం.
అంటే అది పేరెంట్కి కూడా పనికి వస్తుంది కాబట్టి చదివిస్తున్నాను. నాట్ ఓన్లీ పాస్టర్స్ ప్రీచర్సే కాదు, ఒక ఫాదర్కి కూడా అది చాలా యాప్ట్గా ఉంటుంది, అందుని బట్టి చదివిస్తున్నాను. ఇప్పుడు చదవండి, అందరూ బైబిల్స్ చూడండి, మీరు నోట్ చేసుకోండి, ఎప్పటికైనా మీకు పనికి వస్తుంది ఆ మాట. రండి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది ఏమండి, మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చూడండి, ఒక పిల్లోడిని మనం ట్రైన్ చేస్తుంటే, జాగ్రత్తగానండి, ఈ మాట నేను చెప్పాలని ఇది చదివించాను. మన పిల్లల్ని, మనకి దేవుడిచ్చిన మన పిల్లల్ని మోస్ట్ ఆఫ్ ద టైం ఎలాంటి డైరెక్షన్లోకి వెళ్ళిపోయామంటే, మన పిల్లోడు సమాజంలో నెంబర్ 1 ఉండాలి. మనుషులు ఈ వ్యక్తిని చూసినప్పుడు అబ్బా అనాలి, సమాజంలో ఒక టాప్ లెవెల్లో ఉండాలి, ఫస్ట్ మార్కే రావాలి. అందుకే నీట్లో ఎంతమందికి 26 మందికి ఎంతమందికో ఫస్ట్ వచ్చింది, 67. ఎక్కడ జరగదు, ఎక్కడ ఇంతవరకు జరగని విషయం. 67 మందికి ఫస్ట్ వచ్చింది. దాని మీద భయంకరంగా పరిస్థితులు జరుగుతున్నాయి. 17 రావచ్చంట, 18, 19 రాకూడదంట ఏ కారణంలోనూ మార్కులు. కానీ 18 వచ్చాయి, 19 వచ్చాయి, గ్రేస్ మార్కులు అన్నారంట. భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి అందరికీ, మన పిల్లలందరూ ఏమైపోవాలని కోరుకుంటున్నాం అంటే, లోకంలో నెంబర్ 1. ఏమన్నా మా అబ్బాయి తెలుసండి, ఇంకొకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఈ చర్చిలోనే, సండే స్కూల్ నుంచి మేము పెరిగి పెద్ద అయ్యాం. ఒకరోజు వచ్చాడు నా దగ్గరికి, వచ్చి అర్జెంటుగా ఫోన్ చేశాడు. నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఇంట్లో ఉన్నాను. ఒకసారి నువ్వు తయారై ఉండు, వస్తాను అన్నాడు. వచ్చాడు, బండి ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళాడు. అక్కడ ఈ బీబీకే కాలేజ్ ఎదురు సందులో, పెట్రోల్ బంక్ ఎదురు సందులో ఓ దగ్గర తీసుకొచ్చాడు. అక్కడ ఏటుందో కూడా నాకు తెలియదు. అక్కడ ఒక దగ్గర ఆపాడు, నిలబెట్టి మాట్లాడుతున్నాడు. మనుషులు వస్తూ పోతున్నారు, అది పెద్ద గేట్ ఉంది. ఆ గేట్ ఏంటంటే అది ఒక కాలేజీలో కనిపించింది, కాలేజీ అది. మాట్లాడుతున్నాడు నాతోటి. నేను ఇలా మాట్లాడినాడు, మళ్ళీ నన్ను ఇటు తిప్పి కాలేజీ వైపు నా ఫేస్ తిప్పాడు. ఆడు అటువైపు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఏడ్సా నాకు తెలీదు. ఎంతసేపు అయినా ఆఖరికి నాకు డౌట్ వచ్చారే, ఏట్రా నేను ఎందుకు పిలిచావు, ఎందుకు తీసుకొచ్చో, ఏటి చెప్తావు అంటే, నువ్వు అలా మీదకు చూడు అన్నాడు. వీడిని చూసి ఇలా మీదకు చూశాను. పెద్ద ఫోటో ఉంది వాళ్ళ అబ్బాయిది. ఎవరిది? వాళ్ళ అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చాడు, అక్కడ కాలేజీలో టాపర్ అనమాట. ఫోటో పెట్టారు. అది నో డౌట్ ఆ టాపర్ ఈరోజు నెంబర్ 1 సర్జన్ అయ్యాడు. ఐఎంలో ఢిల్లీలో చేశాడు, చాలా పెద్దోడయ్యాడు, నో డౌట్ అందులో. కానీ ఒక ఫాదర్కి అతనుకున్న డ్రీమ్ ఏంటి, అతనుకున్న ఆసక్తి ఏంటి? ఎవరు చూడాలి? నేను చూడాలి. అలాగే ఇంకెంతమందిని తీసుకెళ్ళాడో నాకు తెలియదు. మనుషులందరికీ ఇప్పుడు ఎలాగుందంటే, మన బిడ్డల్ని మనం ఎవరి కొరకు పెంచుతున్నాం అంటే, లోకం కొరకు, లోకమును సంతోషపెట్టడానికి. ఈయనేమంటాడంటే, నేను సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యమైన దేవుని ఎంచబడిన వారమే, మనుషులను తెచ్చిపెట్టు వారం కాక మన హృదయముల పరీక్షను దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీకు బోధ మీరు ఎందుకంటే, మీరు ఎవరిని సంతోషపెట్టాలి? మీరు దేవుణ్ణి సంతోషపరచాలి. అందుకు నేను బోధిస్తున్నాను. ఒక ఫాదర్ రోల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది, కిందకి వెళ్దాం. మీరు ఎరిగి ఉన్నట్టు ఇచ్చకపు మాటలనైను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైను ఎన్నడను వినియోగింపలేదు. దేవుడే దీనికి సాక్షి. ఇచ్చకపు మాటలు, మనుషుల్ని పొగిడి, ఉన్నది లేకపోయినా, లేకపోతే ఉన్నపోయినా డిగ్రీలు ఇచ్చి భయంకరంగా పొగుడుతూ ఆడికే విసుకొచ్చినంతగా, పోడించుకున్నవాడికే విసుకొచ్చినంతగా పొగడడం, పొగిడి వాళ్ళని ఇచ్చకపు మాటలతో నేను ధనాపేక్ష. దాని వెనకాల రీజన్ ఏంటి అని అంటే, ఎంత పొగిడితే అంత డబ్బులు వస్తాయి. అది ఎంత ఎక్కువ మంచి చెప్తే వాళ్ళ గురించి అంత డబ్బులు వస్తాయి. ద రీజన్ అదే. ఇక్కడ అంటాడు, నేను దానివల్ల కాదు, ధనాపేక్ష వల్ల కాదు, నా బిడ్డల నుంచి నేను ధనాన్ని ఆశించట్లా. ఒక తండ్రి తన బిడ్డ జీతం తీసుకొని ఇంటికి వచ్చి బాగా తాగేసి వస్తే ఆ వ్యక్తికి ఎన్ని లక్షలు తెచ్చాడన్నది ముఖ్యం కాదు. ఆ వ్యక్తి త్రాగకుండా 10 రూపాయలు పట్టుకొచ్చినా ఆ తండ్రి ఆనందిస్తాడు.
ఒక త్రాగుబోతు అయిపోయి వ్యభిచారి అయిపోయిన వ్యక్తి, ఒక దొంగ అయిపోయిన వ్యక్తి ఇంటికి లక్షలు తీసుకొస్తే ఏ తండ్రి తల్లి సంతోషించదు. డబ్బులు లేకపోయినా ఇంటికి నమ్మకంగా వస్తే, నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. ధనాపేక్షతో వారి బిడ్డల్ని పెంచరు. ధనాపేక్షకులు అయిపోయి బిడ్డలు మా వాళ్ళు అయిపోయి కోట్లు తేవాలి అని ఆశపడే తల్లిదండ్రులు ఈరోజు పెరిగిపోయారు. ప్రతి వాళ్ళకి అదే గోల ఈరోజు. ఆ కాంటెక్స్ట్లోనే వారిని చదివిస్తున్నారు, ఆ కాంటెక్స్ట్లోనే వారికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఆ కాంటెక్స్ట్లోనే ఏ దుర్నీతి చేసినా ఆ వ్యక్తిని ఏం పట్టించుకోవట్లేదు. ఎలాగన్నా మేక్ సమ్ మనీ అనే పరిస్థితి అయిపోయింది. మూడోది, కిందకి రండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. చూడండి, మాకు ఉన్నది వీ కెన్ ఎక్సర్సైజ్ అవర్ అథారిటీ. మాకు అధికారం ఉంది. యు ఆర్ మై సన్, నా ఇష్టం, నేను ఏదన్నా చేయగలను. కానీ అధికారంతో చేయలేదంట. ఎలాగంటే చూడండి 7వ వచనం, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. సాధువులమై ఉంటిమి. ఒక పేరెంటింగ్ ఎలాగుండాలంటే నాట్ లైక్ యాస్ బాస్. కిందన ఫుట్ నోట్లో ఏముంది? సాధువులు అనే మాటకి ఇంగ్లీష్లో జెంటల్ అని ఉంది. తెలుగులో ఏం చూడండి, కింద ఫుట్ నోట్లో ఉంటుంది శిశువులమై ఉంటిమి. శిశువులమై ఉంటిమి. నేను పిల్లోళ్ళ దగ్గర పిల్లోడిని అయిపోతుని, పిల్లల దగ్గర పిల్లల వలె ఉంటిమి. శిశువులమైతే సాధువుగా, జెంటల్గా. టీచింగ్ కొట్టేస్తే బ్రదర్కి వచ్చేస్తుంది అనుకుంటారు చాలామంది. నో, జెంటల్గా చెప్తా. అందుకే అమ్మమ్మలు చెప్తేనే ఎక్కుతుంది. అమ్మలు నాన్నలు చెప్తే ఎక్కదు. వీళ్ళకి 2 నిమిషాలు అయితే కోపం వచ్చేస్తుంది, కొట్టేస్తారు. అమ్మమ్మలు ఓచుకొని, తాతలు ఓచుకొని చెప్తారు సాధువులుగా. కాబట్టి ఇక్కడ ఒక మాట వాడాడు, నేను మీ మధ్య తల్లిలాగున్నాను. స్తన్యమిచ్చి తల్లి తన బిడ్డల ఎల్ల ఎంత సాధువుగా ఉంటుందో మీరు ఎక్కడన్నా చూసారో లేదో తెలియదు. కానీ నాకు మీ అందరి గురించి నాకు పెద్ద తెలియదు. కానీ ఇక్కడ ఒక సాధువు నాకు తెలుసు, నా కళ్ళతో నేను చూశాను. ఇక్కడే ఉంది సునీత, సాల్మన్ రాజు గారి వైఫ్. వాళ్ళ అబ్బాయి వివేక్ అన్నవాడు పుట్టాడు. వాళ్ళ తాతగారికి అమ్మమ్మకి మనవడు పుట్టాడని విపరీతమైన గారాభం, అటువైపు ఇటువైపు. ఆ వ్యక్తితో వీళ్ళతో నేను ట్రావెల్ చేశాను చాలా కాలం. వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ పాస్టర్ గారు నేను ఒకప్పుడు, చాలా కాలం, ఇప్పటికే అనుకోండి. సో ఒకసారి మేము ఇంట్లో ఆ చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు వాడికి ఏదన్నా కోపం వస్తే వాళ్ళ అమ్మ బొగ్గల మీద కొట్టేవాడంటే, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం మేము, పక్కన నేను కూర్చున్నాను, భయంకరంగా కొట్టేస్తున్నాడు. నేనైతే తీసేసిరేస్తాను అవతల. నాకైతే ఇసిరి పేగ నొక్కేయాలన్నంత కోపం వచ్చిందండి. ఒక్క మాట ఆవిడ మాట్లాడలేదు, ఈయన అసలు మాట్లాడు. ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ ఈయనకి తేడా. వాళ్ళ తాత మాట్లాడలేదు, వాళ్ళ అత్త మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదండి. కొడుతున్నాడండి, గోబలు వాసిపోతున్నాయి ఈవిడికి. ఆమె ఏమీ మాట్లాడలా. ఒక సాధువుగా తల్లి, స్తన్యం ఇచ్చే తల్లికి ఉండే క్యారెక్టర్ అది. పిల్లలు తిరగబడిన, కొట్టిన ఓ ఫాదర్ ఎలాంటి హార్ట్ చూపిస్తాడు, ఓ మదర్ హార్ట్ ఎలాగుంటుందో ఆమె నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. అలాగా చాలాసార్లు ఇక్కడ ఉంటారు కొంతమంది. చిన్నప్పుడు నేను ఆదర్శనగర్లో ఉండేవాడు. అమ్మలందరూ నేను అంత కొద్దిగా స్ట్రిక్ట్ అని వాళ్ళ పిల్లలకి అనేవారు, ఏమండి మా పిల్లడికి జాగ్రత్త చెప్పండి అనేవాడు. అందరూ అమ్మలోనూ. ఎప్పుడన్నా వాళ్ళని కొట్టాను అనుకో, నాకు తర్వాత తెలిసింది వాళ్ళ ఇళ్ళలో మాట్లాడుకొని కొట్టమంటే అదే పని కొట్టేస్తున్నాడు. కొట్టడం మానేశాను, తిట్టడం మానేశాను, వాళ్ళని వదిలేశాను. అంటారు కానీ ఎవరన్నా కొట్టినా సహించలేరు, చంపేస్తామంటారు. ఎవడన్నా ఇలా చెయ్యమండి ఆడిని చంపేస్తారు. కాబట్టి దట్ ఈస్ ద మదర్హుడ్. అలాగుంటాము. తర్వాత మీరు మాకు బహుప్రియులై ఉంటేరు కనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక. ఇంకా టాప్ మోస్ట్ అండి, ఇది మాత్రం ఇంకా టాప్ మోస్ట్. ఏంటంటే మా సువార్తనే కాదండి, మా ప్రాణములను కూడా. ఓ ఫాదర్ మదర్కు ఉండే ఇదేంటంటే అవసరమైతే ఏమి ఇస్తారు? ప్రాణాలను ఇస్తారు. దట్ ఈస్ పేరెంట్హుడ్, దట్ ఈస్ ఫాదర్లీ మదర్లీ లవ్. అది చదవండి. మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. అవును సహోదరులారా, నా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ఇది ఒక విషయం చూడండి. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించుతుంది. చూడండి, పేరెంట్స్ పిల్లలు పనిచేస్తే వారు తెచ్చే డబ్బులతో తినడం కాదు,
తల్లిదండ్రులు రాత్రనక పగలనక కష్టపడతారు, వాళ్ళు చెమటోడుస్తారు, పిల్లలకి కష్టం రాకుండా పెంచుతారు. దట్ ఈస్ పేరెంటింగ్. కానీ ఈ రోజుల్లో పేరెంటింగ్ ఎలాగుందంటే, నువ్వు డబ్బులు తీసిరా నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అన్నట్టుంది. అది కాదు రియల్ పేరెంటింగ్. తర్వాత కిందకి రండి. ఇప్పుడు ఇంకో మాట ఉంది, దాంతో నేను ముగిస్తాను. ఇక్కడతో నేను క్లోజ్ చేస్తాను, లాస్ట్లో మళ్ళీ వస్తాను దీని దగ్గరికి. మేము విశ్వాసులై చూడండి, ఈ మాట అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం చేసుకో. విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను. పిల్లల దగ్గర పేరెంట్స్ ఎలా ఉండాలంటే, వాళ్ళ భక్తి కన్నా ఎక్కువ భక్తి, ఎంతో భక్తితోను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించు. ఏమండి, మన పిల్లలు మనల్ని వాచ్ చేస్తారు. వీఆర్ దేర్ మోడల్స్, వీఆర్ దేర్ గైడ్స్. వాళ్ళ ముందు మనం ఎలా బ్రతుకుతున్నాం, మన భక్తి వాళ్ళ భక్తి కన్నా మించిన భక్తి, నీతి ఉందా? మనం ఇంట్లో తెచ్చే డబ్బులు మన పిల్లలు ఎక్కడి నుంచి తెస్తున్నారు అని ఆలోచించరా? ఒక వయసు వచ్చాక మా మమ్మీ డాడీ ఎలా గడిస్తున్నారో ఆలోచించరా? మాకు వస్తువులు ఎలా కొంటున్నారో ఆలోచించరా? మాకు ఇళ్ళు ఎలా కొన్నారో, ఎలాగ పంపిస్తున్నారో అమెరికాలో అని ఆలోచించరా? వాళ్ళంత తెలివైన తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? ఎంతో భక్తిగాను నీతిగాను అనింద్యముగా, అన్బ్లెమిష్, పిల్లలు పాయింట్ చేసే విధంగా కాకుండా, పిల్లలు మనకి చెప్పే విధంగా కాకుండా బ్రతకడం అనేది ప్రవర్తించడమో దానికి మీరే సాక్షులు. ఆఖరిది మాట చెప్తున్నాను చూడండి, అది లాస్ట్లో నేను దీనికి కనెక్షన్ ఇస్తాను మళ్ళా. తన రాజ్యమునకును మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యము తెలుపుచు, సాక్ష్యం ఇచ్చుచు. 3 పనులు ఫాదర్కి ఉండవలసింది. మొదటిది హెచ్చరించడం, రెండోది కంఫర్టింగ్, మూడోది విట్నెసింగ్, టెస్టిమోనియల్స్. వారి ముందు ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. దిస్ ఈస్ ద పేరెంట్హుడ్. ఫాదర్ మదర్ రూల్ చర్చ్లో విశ్వాసుల దగ్గర. అదేవిధంగా కుటుంబంలో కూడా పేరెంటింగ్ అంటే ఇలాగ ఉండాలి. చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను. There was a father who failed miserably ఈ విషయాల్లో. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆ దినములలో జడ్జెస్ ఫస్ట్ శామ్యూయల్, రూతుకు ముందు ఉంటుంది, జాషువా తర్వాత ఉంటుంది. బుక్ ఆఫ్ జడ్జెస్ 17th చాప్టర్ 6th వర్స్. అది చాలా కీ పాయింట్, అందుకనే చెప్తున్నాను. ఆ దినములలో ఇన్ దోస్ డేస్ ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు అన్నాడు. 18వ అధ్యాయం మొదటి వచనం. 18:1 రా. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానియేలు స్వాస్థ్యము పొంది ఉండలేదు కనుక. ఈ పాయింట్ ఇంకో తర్వాత చెప్తాను. దానియేలు గురించి ఇక్కడ ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి. దాన్ గోత్రం, దాన్. ప్రకటన గ్రంథంలో 12 గోత్రాల్లో ఈ పేరు కనబడదు. ఎందుకు కనబడదో మీకు రీజన్ తర్వాత చెప్తాను. ఇప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోధా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. ఎక్కడి నుంచి? యోధా బెత్లెహేములో నుంచి తీసుకొచ్చాడంట. ఇతడెవరు? లేవీయుడు. అంటే రాజు లేని దినాలలో మొరాలిటీ ఎంత పూర్తిగా పోయిందో ఈ అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది. 16, 17, 18, 19, 20, 21 అధ్యాయాలు చదివితే ఎంతగా వాగ్దత్త దేశంలోకి ప్రవేశించి ఆ వాగ్దత్త దేశాన్ని పొసెస్ చేసి స్వాధీనపరచుకొని దేవుడు తమకిచ్చిన దేశంలో దేవుణ్ణి ఫ్రీగా
ఆరాధించుకొని దేవుని ప్రజలుగా ఐడెంటిటీ సంపాదించుకోవడానికి వాళ్ళు కష్టపడకుండా ఏదేను వనములో ఎలాగైతే దేవుడు ఆదామును చేసినప్పుడు అన్నీ సిద్ధపరిచాడో అలాగే ఈ కనాను దేశంలో అన్నీ సిద్ధపరిచి వారిని అక్కడ పంపించాడు. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. మీరు కట్టని ఇళ్ళు, త్రవ్వని బావులు, నాటని చెట్లు అన్నీ కూడా సెట్ చేశాడు. అలాంటి దేశానికి వెళ్ళి ఆ దేశంలో పూర్తిగా పతనమైపోయారు. ఇప్పుడు చూడండి 21వ అధ్యాయం ఆఖరి వచనం, 21 ఆఖరి వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. కాబట్టి రూతు గ్రంథం ఉంది. యోధా బెత్లెహేము నుండి ఒక కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. యోధా బెత్లెహేం అనే మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. బెత్ అంటే ఇల్లు చెప్పాను కదా, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. దేవుడు తన నివాస స్థలంగా కోరుకున్న స్థలం, యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టిన స్థలం. అలాంటి స్థలంలో ఈ గోత్రికులు ఉన్నారు. వీరేమో లేచి మోయాబ్ అనే ప్రొహిబిటెడ్ అంటే వెళ్ళకూడని, సహవాసం చేయకూడని మోయాబురాలతో కానీ అమ్మోనియలతో కానీ ఎప్పటికీ ఇశ్రాయేల్ సంబంధం పెట్టుకోకూడదు అలాంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ లివింగ్ అండ్ డూయింగ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. ఆడికి ఏది నచ్చితే అదే, ఎక్కడ బాగుందంటే అక్కడ, ఎవరైనా పర్వాలో ఎవరితోటన్నా కలిసిపోవచ్చు. సమ్ మేక్ మనీ, బాగా బతకాలి, నేను సుఖంగా ఉండాలి, ఏది తింటే ఏంటి, ఏది తాగితే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎవరితో సహవాసం చేస్తే ఏంటి, ఇది పరిస్థితి. దిస్ ఇస్ ఫెలో ఇస్ హంటింగ్ మీ లైక్ ఎనీథింగ్. చెక్ మై. కాబట్టి అలాంటి దినాలలో భయంకరంగా దేశం భ్రష్టం పట్టిన దినాలు అవి. అలాంటి దినాల్లో దేర్ వాజ్ హై ప్రీస్ట్ కాల్డ్ ఏలీ. 2వ అధ్యాయం దగ్గర రండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. 1 శామ్యూయల్ 2nd చాప్టర్ 22nd వర్స్ నుంచి. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఓకే, ఇప్పుడు 7వ వచనం మళ్ళీ చూద్దాం. 7వ వచనం నుంచి. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లెన్ను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపనమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నీ నివాస స్థలము నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించున్నారు. మిమ్మను క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. ఈయన ఏలి దేవుని సన్నిధిలో దేవుడిని మహిమపరచడానికి దేవుడు ఆగ్రహించే ఆ యొక్క బలి పశువును దేవుని సన్నిధిలో హోమముగా అర్పించడం ద్వారా తన మీద, తన బిడ్డల మీద, తన దేశం మీద
దేవుని కోపము రాకుండానట్లు నిత్యము దేవుని ధూపం ఆయన సన్నిధికి వెళుతూ ఉండాలి. దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయాలి. ప్రజల మీదకి దేవుని కోపం రాకుండానట్లు నిత్యం ఆయన సన్నిధిలో పవిత్రుడుగా ఉంటూ దేశాన్ని పవిత్రపరచడానికి ఆయన దేవుని సన్నిధిలో హోలీ ఆఫ్ హోలీలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా తన కొరకు బలిని నెరవేర్చి అది తన మీద జల్లుకొని తర్వాత ప్రజలందరి మీద జల్లి ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవునికి మానవునికి మధ్య ఒక మధ్యవర్తిగా, సప్లకేటర్గా, విజ్ఞాపనకర్తగా దేవుడు నియమించాడు. దేవుడు, మనుషులు, ప్రవక్త, యాజకుడు, ఈ ట్రయాంగిల్ ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక దగ్గర ఉన్నారు. ఇక్కడేమో ప్రవక్త ఉంటాడు, ఇక్కడేమో యాజకుడు ఉంటాడు. దేవుని దగ్గర నుంచి మాట ప్రజల దగ్గరికి ప్రవక్త తీసుకొస్తాడు, ప్రజల దగ్గర నుంచి విజ్ఞాపన ప్రధాన యాజకుడు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాంటి ప్రధాన యాజకుడు దేవుణ్ణి సంతోషపరచవలసిన వ్యక్తి, దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండవలసిన వ్యక్తి తన కుమారులను గణపరచడం మొదలుపెట్టాడు. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈరోజు మన జీవితాలలో మనకిచ్చిన దేవుడు బహుమానాలని మనము గణపరచడం కొరకు మనకు తెలుసో తెలియకో వీఆర్ డిజానరింగ్ గాడ్, డిస్రెస్పెక్టింగ్ గాడ్. దేవుని చిత్తాన్ని కాకుండా మన సొంత చిత్తాన్ని మనం భూమి మీద నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తున్నాం, అబామినేషన్, ఆయనకి ఆయాసాన్ని కలిగిస్తున్నాం, ఆయన్ని గాయపరుస్తున్నాం. నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు కాబట్టి మన జీవితాల్లో ఆయన ఒక మాట అంటున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఒక పేరెంట్గా, ఫాదర్గా, మదర్గా నీ అతిశయం ఎవరు? ఈ రోజుల్లో అతిశయం ఎవరంటే మా సన్ అండి, మా సన్స్ అండి, మా డాటర్స్ అండి. ఎప్పటికీ కాకూడదు. నువ్వు అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలట? భూమి మీద కృప చూపుచు. నీ బిడ్డలు బ్రతికున్నారు, కృప చూపాడు. నీ బిడ్డలు చదువుకున్నారు, కృప చూపాడు. నీ బిడ్డలు మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, కృప చూపాడు. నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి కృప చూపాడు. నీ బిడ్డలకి బిడ్డలు కలిగారు, కృప చూపాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ యువర్ ఎబిలిటీ. నీ గొప్పతనం నీ పేరెంట్హుడ్ వల్ల ఇలాగ అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నీవు పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి నువ్వు అతిశయించాలి. అట్టి వారి యందు నేను ఆనందించువాడనై ఉన్నాను అంటాడు. పిల్లల్ని గొప్ప చేయడం, వాళ్ళ కొరకు ఏదైనా చేసేయడం, వాళ్ళ బాగు కొరకు, వాళ్ళ మేలు కొరకు దొంగ త్రోవలన్నీ తొక్కి, దొంగ సర్టిఫికెట్లు తీసుకొని, లంచాలు కట్టి ఎన్ని పనులు వాళ్ళని గణపరచడం కొరకు. ఏమంటాడంటే నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. అన్నిటికంటే ముందు దేవుణ్ణి గణపరచాలి. ఎలా గణపరుస్తాం? మన జీవితాల్లో ఒక విషయాన్ని జ్ఞాపకించుకుందాం. ఇప్పుడు నా నివాస స్థలమునకు 29వ వచనం మళ్ళీ చదువురా. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించున్నారు? చూడండి, దేవుని సన్నిధిని బలి నైవేద్యాన్ని వాడు తృణీకరిస్తున్నారు. దేన్ని డిజానర్ చేస్తున్నారు? నువ్వు పిల్లలు ఏ విషయంలో తప్పు చేశారు, ఏ విషయంలో తప్పు చేస్తే నువ్వు వారిని గణపరుస్తున్నావు అంటే బలిని నైవేద్యాన్ని వాళ్ళు తృణీకరిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఏ విధంగా దేవుణ్ణి గణపరచాలంటే మన జీవితాల్లో మనం ఎంత పెద్దోళ్ళమైనా మన జీవితాల్లో మన కొరకు బలిగా అర్పించబడిన యేసయ్యని గణపరచడం నేర్చుకోవాలి. దే ఆర్ డిస్పైజింగ్. బలిని నైవేద్యాన్ని తృణీకరిస్తున్నారు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకు కలువరిలో కార్చిన రక్తాన్ని, ఆయన ఇచ్చిన రక్షణను, దేవుణ్ణి సంతోషపరిచే విధానం ఏదన్నా ఉందంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించడమే, ఆయన యొక్క కృపను పొందుకోవడమే. నువ్వు దేన్నన్నా తృణీకరించు. నీ బిడ్డలకు నువ్వు నేర్పించవలసిన ఒక సత్యం ఏంటంటే నువ్వు దేన్నన్నా కాదను, కాకపోతే లోకాన్ని కాదను.
అందులో ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఐ కెన్ టెల్ యూ. చాలామంది పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఆదివారం ఆరాధనలు లేవు, కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మార్కులు రావాలండి. దేవుని సన్నిధి లేకపోయినా పర్వాలా, బల లేకపోయినా పర్వాలా. సండే స్కూల్ చాలామందికి సండే స్కూల్ లేదు. పిల్లల్ని ట్యూషన్ పంపిస్తారు. సండే చక్కగా ఎక్కువసేపు ట్యూషన్ అండి, అప్పుడు ట్యూషన్ లేదు. పిల్లలకి బేసిక్స్ తెలియని పరిస్థితిలో ఉంది. ఈ రోజుల్లో ఏంటంటే ఇంటర్నెట్లో పాటలు వచ్చాయి. మన పిల్లలు అలా పాటలు పెట్టుకొని వర్షిప్ చేసేస్తుంటే దేవుడు అలాగ ఆనందించి పరలోకంలో అలా మేఘాల నుంచి దిగొచ్చేస్తుంటాడు పిల్లల దగ్గరికి. పాటలు పాడిస్తే రాడు. హృదయంలో వాక్యం ఉంటే, పాపం చేయకుండా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే అట్టి వారి దగ్గరికి దేవుడు వస్తాడు. వినయం గలవారి దగ్గర, నలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడు. మన బిడ్డలకి వినయం తెలియదు, మర్యాద తెలియదు, ప్రైజ్ లార్డ్ చెప్పరు, పలకరించరు, ఇంటికి ఎవడొచ్చినా మాట్లాడరు. దేవుని యొక్క యేసుక్రీస్తు అనే బలి పశువు మన కొరకు బలి అయ్యాడు అన్న సత్యాన్ని మనం అంగీకరించినట్లుగా వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. కారణం ఏంటి? దే వర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎట్ దట్. ఆ మధ్యకాలంలో నేను చెప్పాను, చిన్న జీవబండి చేయాలని, జీవబండి అని చిన్నప్పుడు మాకు సండే స్కూల్లో నేర్పించారు. మోక్షం నరకం ఉన్నవి అనే పాట మేము నేర్చుకున్నాం. దేవుడు మంచి ఈవులను సంతోషించుటకు మనకు ఎందుకు ఇచ్చాను, ఆ పాటలోని అందమైన కన్నులను ఎందుకు ఇచ్చాను, 24 గంటలు సెల్ ఫోన్లో అన్నీ చూచుటకు, అది కాదు పాట. అందమైన చెవులను ఎందుకు ఇచ్చాను, చక్కని మాటలు వినుటాకు. అందమైన కాళ్ళను ఎందుకు ఇచ్చాను, అందమైన చేతులను. పాట మంచి వాటిని చేయడానికి, చక్కని త్రోవల్లో నడవడానికి, చక్కని వాటిని వినడానికి, చక్కని వాటిని మాట్లాడడానికి దేవుడు మనకిచ్చాడు అని నేర్పించారు మాకు చిన్నప్పుడు. బలిపీఠ నైవేద్యాన్ని నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసుండి, కొద్దిగా పెద్దోడిని తిరుగుబాటు స్వభావంతో 1-2 సార్లు నేను గుడి మాని ఉంటానేమో. హార్డ్లీ సండేస్ నేను మిస్ అయితే. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి సండే స్కూలు, నేను దేవుని సన్నిధిని మిస్ అవ్వలేదు. నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చైతన్యలో చదివారు. చైతన్య కూడా అన్నాడు, ఆదివారం పరీక్ష పెడతాను, నువ్వు పెట్టవసరం లేదు. మీరు పరీక్షలు పాస్ అవ్వరండి, ఫెయిల్ అయిపోయి నాకు అనవసరం, నీకెందుకు, నేను డబ్బులు ఇస్తున్నాను, 2 సంవత్సరాలు డబ్బు కట్టేస్తాను, 2 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయి నాకు అనవసరం, నేను నిన్ను పాస్ చేయమని అడగలేదు. వాళ్ళు పాస్ అయితే పాస్ అవుతారు, లేకపోతే మానేస్తారు. అంటే ఆ ప్రిన్సిపల్ అనుకుంటే ఎవడో తిక్కోళ్ళగా ఉన్నాడు, ఓకే సార్ అన్నాడు. మీరు ఆలోచన చేయండి, దేవుని నైవేద్యాన్ని, దేవుని సన్నిధిని, ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం. చూడండి, నీవు కొవ్వబెట్టుకొనుడు చేత ఇతడే, వీళ్ళు పాపమే కాదంట, ఈ పాపంలో పాలిభాగస్తుడైంది ఎవరు? ఏలీ కూడా పాపంలో పాలిభాగస్తుడంట. ఎలాగన్నాడు చూడండి, మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకే నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు. ఏంటిదో చూద్దాం, అది ఎక్కడుందో చూద్దాం. 15వ వచనం చదవండి. 15వ వచనం. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసం ఇమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచు. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే లేని బలవంతము చేత తీసుకొందును. అందువలన జనులు యెహోవా నైవేద్యము చేయుట మాని దాని యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. దేర్ ఆర్ పీపుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. ఈ పాస్టర్ గారా, ఈ వ్యక్తి మాట్లాడితే పులిపీటి మీద ఉంటే నేను ఎందుకు వెళ్తాను గుడికి? ఇతనికి లైఫ్ లేదండి. నేను కమ్యూనియన్ ఇస్తే నేను ఎందుకు తీసుకుంటానండి?
మీరు ఎందుకు కూడి మానేశారండి? ఇదిగో పలానా వ్యక్తిని వాళ్ళు మానేశామండి. చాలామంది దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి కారణం కాపర్లు, పెద్దలే, వాళ్ళ జీవితాలే. చాలామంది మేము డబ్బులు వేయట్లేదండి. ఎందుకు వేయట్లేదంటే డబ్బులు పాడు చేస్తున్నారండి, దుర్వినియోగం చేస్తున్నారండి, తినేస్తున్నారండి. మిమ్మును మీరు క్రొవ్వబెట్టుకుంటున్నారు. ఈవెన్ ఏలి వాళ్ళ కొడుకులతో మాట అయితే అంటున్నాడు, కానీ వాళ్ళు తెచ్చింది హ్యాపీగా తిని నడవలేని పరిస్థితిలో కుర్చీ మీద కూర్చొని వెనక్కపడి మెడవంగి చచ్చిపోయాడండి. మెడ విరిగిపోయి చచ్చిపోయాడు. కన్నులు మెరకల వలె అయిపోతున్నాయి. ఈ జాయింట్ వారితో కలిసిపోయాడు. ఒక ఫాదర్గా, మోడల్గా ఉండవలసిన వ్యక్తి వారితో కలిసిపోయాడు. చూడండి 20వ అధ్యాయం నిర్గమకాండం 5వ వచనం చదవండి. 25వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. మీరు చూడండి, దేవుణ్ణి గణపరచకుండా, దేవుని బలిపీఠాన్ని, నైవేద్యాన్ని గణపరచకుండా తన కుమారులు గణపరచుకోవడం వల్ల ఏమవుతుందంట? 1000 తరముల వరకు. ఎన్ని తరాలరా? 3-4 తరాల? మళ్ళీ చదువు. నన్ను ద్వేషించు వారి విషయంలోను 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. జాగ్రత్త వినండి. మనం అనుకుంటున్నాం చెల్తీక గాడి బాగుంది, అంతా బాగానే ఉంది, ఏమీ అవ్వట్లేదు, బాగున్నాయి, మన కార్లు కొనుక్కున్నాం, బిల్డింగ్లు కొనుక్కున్నాం, ఎలా బ్రతికితే ఏంటి? నవ్ యు ఆర్ హ్యాపీ. బట్ జ్ఞాపకం ఉంచుకోండి, దట్ కర్స్ విల్ కమ్ టు యువర్ చిల్డ్రన్. పిల్లలకు వస్తుంది. వారి జీవితాల్లో వారు అనుభవిస్తారు, ఏడుస్తారు. ఈజీగా తీసుకోవద్దు. బికాస్ ఈజ్ లివింగ్ గాడ్. సజీవుడైన దేవుని దగ్గర ఉన్నాం, చూస్తూ ఉన్న దేవుడి దగ్గర ఉన్నాం. ప్రతీకారం తీర్చే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, రెండూ చేసే దేవుడు ఆయన. యాబాలు కొండ ఉంది, గెరిజీం కొండ ఉంది. ఈ కొండ మీద ఆశీర్వాదం ఉంది, ఈ కొండ మీద శాపం ఉంది. నీ ఎదుటి 2 మార్గాలు ఉన్నాయన్నాడు. మారవేమిని? పరలోకం ఉంది, నరకం కూడా ఉంది. యేసుప్రభు వచ్చిన తర్వాత అందరూ ఎవడు నరకానికి వెళ్ళడానికి అనుకోవద్దు. అనేకులు ఆ దినమును వచ్చి ప్రభువా ప్రభువా అని చాలామంది అంటారు. జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితాల్లో. మరి మంచి మార్గంలో ఇంకోటి ఏంటంటే, మనము నడవకుండా మన పిల్లల్ని వాళ్ళని కనపరచడం ఏంటంటే, మనం నడవకుండా వాళ్ళని నడవమని చెప్పడం. బైబిల్ చదవరు, పిల్లలకి బైబిల్ చదివావు అంటారు. ఎప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు? మనం చదివితే వాళ్ళకి అలవాటు వస్తుంది. మనకు ఒక అలవాటు వస్తుంది. నాకు తెలుసుండి మా నాన్నగారు ఆయన ఎప్పుడూ మోకాళ్ళ మీదే బైబిల్ చదివేవారు. దేవుడు అట్టి కృపను నాకు దయచేశాడు. బైబిల్ని నేను మోకాళ్ళ మీదే నా డైలీ డివోషన్ చదువుతాను. ఈరోజు కూడా చదువుతాను. ప్రార్థనకి మా ఇంట్లో అందరూ కూర్చుంటారు. అఫ్కోర్స్ అప్పుడు మంచాలు వేసి ఉంటాయి కాబట్టి అందరు మంచాల మీద కూర్చుంటారు. నేను మంచం మీద ఉండను, కిందనే ఉంటాను. నేను మోకాళ్ళ మీదే. నా దేవుడు ఆయన మన యొక్క ప్రతి చర్యను గమనిస్తాడు. మనం ఎంత మంచితనం అన్నది కదా, ఆయన్ని గౌరవిస్తున్నామా లేదా, ఆయన గణపరుస్తున్నామా లేదా చూస్తాడు. ఆయనకి చెందవలసిన ఘనత ఆయనకి ఇవ్వాలి. నీవు నన్ను గణపరచకుండా నీ కుమారులను గణపరుస్తున్నావు. మొదటిది. రెండోది చూడండి, 3వ అధ్యాయం 11 నుంచి 14. అంతటి యెహోవా 3వ అధ్యాయం 1 శామ్యూయల్ 3rd చాప్టర్ 11 నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, వెళ్ళిపోకండి తండ్రులు. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యము చేయబోచున్నాను.
దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. దాని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. అతడు అడ్డగించలేదు, తన కుమారులు పాపం చేస్తున్నారని ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు, వారిని ఏమీ అనలేదు. ఈరోజు ఇంటికి ఒక్కడో ఇద్దరు అయిపోవడం వల్ల పిల్లలు ఏమి చేసినా తల్లిదండ్రులు నోరు మూసుకొని ఉంటున్నారు. ఏమన్నా అంటే ఊరేసేసుకుంటా ఉంటారు. ఏమన్నా ఉంటే ఇంట్లో వెళ్ళిపోతాను. మావాడు ఇక్కడెక్కడ తిరుగుతున్నాడా, సండే స్కూల్లో ఉన్నాడు. మొన్న వాళ్ళ అమ్మ చదువుకోమని గట్టిగా కొడుతుంది. కొడుతుంటే మమ్మీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నాడు. ఆడికి ఎంత వయసు? 5 సంవత్సరాలు ఇంకా రాలేదు. 5 సంవత్సరాలు రాలేదు. ఆడు అంటున్నాడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను చదవమంటే అంటున్నాడు. నేను అన్నాను ఒకసారి వెళ్ళిపోమన్నారు, వచ్చేసాను పౌరుషం మీద. ఇక్కడ ఒక అక్క ఉండేది ఈ చర్చిలోనే, ఒక ముస్లిం కన్వర్ట్, మా నాన్నగారి బాప్తిసం చేసి పెళ్లి చేశారు. నేనంటే చాలా ప్రేమ. ఆ ఇంట్లో ఉన్నాను. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు పెట్టలేదు. వాళ్ళు ఇంటి నుంచి కబురు రావట్లేదు. ఇక్కడ ఉన్నాను. ఎంత లేట్ అయిందంటే ఈవిడికి అలా ఆయనకి గొడవ వచ్చి ఈవిడేమో అగ్గేసుకొని చచ్చిపోయింది, కాలిపోయింది. చచ్చిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఉండలేను, ఇంటికి వెళ్ళాను. ఇదే వంకాల పిల్లల్ని పట్టుకొని వెళ్తే మా అమ్మగారు అన్నారు గెట్ అవుట్ అంటున్నారు. ఈ పాయింట్ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. మా ఇంట్లో మా అందరి మీద కన్నా నా కోపం మా అమ్మగారి మీదే. ఎందుకంటే మా నాన్నగారు లేనప్పుడు చేసేవాడిని, రాగానే అన్నీ చెప్పేసేది, మోకాళ్ళు వేసి కొట్టేసేవారు. మా అమ్మగారు గెట్ అవుట్ అన్నారు. ఏమన్నాను, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు నాన్నగారికి వెళ్ళి సారీ చెప్తే కానీ. ఇదేంటి గోలా? ఆ రోజుల్లో 4 ఉండేవాడు, వాడు పోతే పాని అనేవారు. ఇప్పుడు ఏంటంటే ఒకడో ఇద్దరు పోతే నేను ఎలాగా అంటున్నారు. ఇక్కడ ఇదే గుళ్ళో ఇజ్రాయెల్ గారు ఉన్నారు, ఐజక్ గారు ఉన్నారు. ఏం సార్, మొట్టమొదటి పాస్టర్ గారు గొంపాన జోసెఫ్ గారు, వాళ్ళ పెద్ద కుమారుడు ఈవన్స్ గారు, ఆయన థియాలజీ చేశారు. ఆయన పాపం చేస్తే ఆయన్ని గుడిలో వెలివేశాడు సొంత తండ్రి. యు నో దట్? ఈరోజు అలాంటివి ఉన్నాయా? క్రమశిక్షణ అనేది ఉందా ఎక్కడైనా? పిల్లల్ని తిట్టితే ఒక మాట అంటే కోప్పడిపోతున్నారు. పిల్లలు కోప్పడితే పడ్డారు, పెద్దోళ్ళకి ఆ కోపం మీద ఏం మాట్లాడుతున్నారో ఒకరు తెలియదు. వాళ్ళు దాన్ని ఏమంటారంటే దాన్ని కంట్రోల్ తప్పిపోయి మాట్లాడేస్తున్నారు, నోటికి వచ్చిన మాటలన్నీ. ఓకే, మనుషులు వినకపోవచ్చు, దేవుడు వింటున్నాడు, మర్చిపోవద్దు. దేవుడు వింటున్నాడు. ఇక్కడ రికార్డ్ అవ్వకపోయినా ఇక్కడ కూడా రికార్డులు అవుతున్నాయి. పరలోకంలో అంతకన్నా ఎక్కువ రికార్డు అవుద్ది. చూడండి, తన కుమారులు పాపము చేయించు శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారండి. మనం అనుకుంటాం వాళ్ళు తప్పు చేస్తుంటే మనం ఊరుకుంటే, మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు శాపగ్రస్తులు అవడానికి మనం ఎలా చేసేస్తున్నామండి. ఒక దెబ్బ కొడితే వాళ్ళు సరి అవుతారు, ఈరోజు ఏడుస్తారేమో కానీ ఒకరోజు ఏడరు. మా నాన్నగారు ఒక కథ చెప్పేవారు. ఒక ఆయనకి సెంట్రల్ జైల్లో లైఫ్ సెంటెన్స్ వేస్తారంట. లైఫ్ సెంటెన్స్ చేసి ఉరి తీసేస్తున్నారు. ఉరి తీసేస్తున్నప్పుడు ఆ కోరాడంట, ఏంటి నీ ఆఖరి కోరిక అంటే మా అమ్మని చూసి ముద్దు పెట్టుకోవాలనుకున్నాడంట. విజయ విన్నది కాబట్టి నవ్వుతుంది ఆల్రెడీ. చాలామంది విని ఉంటారు మా నాన్నగారి టైంలో. అంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చారంట జైలుకి. తీసుకొచ్చి ఆఖరి కోరిక అని అమ్మ దగ్గరికి పంపిస్తే వాళ్ళ అమ్మని గట్టిగా ముద్దు పెట్టుకొని ముక్కు కొరికిస్తాడంట. ఏం కొరికిస్తాడు? ముక్కు గట్టి కొరికిస్తాడంట. వాళ్ళ అమ్మ బోర్ని ఏడుస్తుందంట. ఎందుకురా ముక్కు కొరికిస్తావంటే, నేను సంతలో పిన్ని దాచేసి దొంగతనం చేసి తీసుకొచ్చిన రోజు నువ్వు నన్ను కొట్టుంటే ఈరోజు నాకు ఈ ఊరి శిక్ష లేకపోను. ఏంటిది? సంతలో నేను దొంగతనం చేసిన వస్తువు తీసుకొచ్చిన రోజు నువ్వు నన్ను కొట్టుంటే నాకు ఈ ఊరి ఉండకపోను, నీ వల్లనే నాకు ఈ ఊరు వచ్చింది అన్నాడంట.
తల్లిదండ్రులు పేరెంటింగ్ అంటే బొమ్మలు కొనివ్వడం కాదు, హై ఎడ్యుకేషన్ ఇవ్వడం కాదు, మోరల్స్ నేర్పించాలి, నీతి న్యాయాలు నేర్పించాలి. చిన్నప్పుడు మాకు మోరల్ క్లాసెస్ ఉండేవి. నీతి చంద్రిక ఉంది. నీతి చంద్రిక పేరు విన్నారండి ఎవరన్నా? స్టూడెంట్స్ ఎవరైనా విన్నారా? నీతి చంద్రిక అనే పేరు విన్నారా ఎక్కడన్నా? నాన్ డీటెయిల్లో ఉండేది అది. చూడండి, మన పిల్లలు ఎలాగా దేవుల్లో ఉండగలరు? టీచ్ దెమ్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ వే. దేవుని వాక్యాన్ని, దేవుని విధానాన్ని నేర్పించాలి. ఎప్పుడు నేర్పించగలం? తల్లిదండ్రులు ఎప్పుడు నేర్పించగలరు చెప్పండి? ఎవరన్నా చెప్పండి, ఎప్పుడు నేర్పించగలరు? ఎప్పుడు నేర్పించగలరంటే ఎవ్రీడే నీ మార్నింగ్ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే, రాత్రి నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే, నీ పిల్లలు కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే అక్కడ నువ్వు వాక్యాన్ని చదివి వాక్యాన్ని బోధించగలవు. వాక్యం చదువుతూ ఉంటేనే వింటారు. చూడండి 119 కీర్తన 6-9 వచనంలో అంటాడు కదా, నీ ఎదుట నేను, ఇందాక పాస్టర్ గారు ఎవరో జ్ఞాపకం చేస్తారు ఆ మాట అన్నారు, ఐజక్ గారు ప్రార్థన చేస్తూ ఆ మాట అన్నారు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనం చదువుతుంటే ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలు మాట్లాడిస్తున్నారా లేదా? మనం కొన్ని స్లాంగ్ మాటలు మాట్లాడుతున్నాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. ఎవడైనా నేర్పుతున్నారు? టీచర్ నేర్పిస్తుందా? వింటున్నారు, వాళ్ళు గ్రహించేస్తున్నారు, వాళ్ళు ఆ బూతులు మాట్లాడుతున్నారు. అంటే దే ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ దోస్ థింగ్స్. వెన్ దే ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ సచ్ థింగ్స్, నువ్వు వాక్యాన్ని నువ్వు ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి చదువుతుంటే వాక్యాన్ని గ్రాస్ప్ చేయరా? మీకు నేను చాలా ప్రసంగాలు, నేను నా డైలీ రీడింగ్ టైంలో మా ఆవిడ వైఫ్ బైబిల్ చదువుతా, నేను ప్రార్థన చేస్తాను, మా పిల్లలు ఎవరో ఒకరు చేస్తారు, బైబిల్ చదువుతారు. చదువుతూ ఉన్నప్పుడు నేను శ్రద్ధగా వింటాను. అందులో ఒక మాట రీమాగా వస్తుంది. ఆ మాటని నేను వాక్య పరిచయం కొరకు వాడుకుంటాను. మొన్న శుక్రవారం ఒక మాట మా ప్రేయర్ పార్ట్నర్స్ మధ్యలో మాట్లాడాను. అదేంటంటే వాక్యం చదువుతుంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అన్నాడు, నేను జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాడికి బహుమానం రాదు, నియమం ప్రకారం పోరాడు జట్టి అయిన వాడు పోరాడు అన్నింటిలో మితముగా ఉంటాడు అని చెప్తూ, నేను అందరికీ ప్రకటించి భ్రష్టుడిని అయిపోదునేమో అనే మాట మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు అదొక నాకు రెవల్యూషన్ లాగా అనిపించి, ఒరే నువ్వు ఎన్ని ప్రసంగాలు చేస్తున్నావు, నువ్వు బాగలుగుతావా బాగలేవా, నువ్వు ఇంతకీ పరలోకానికి వెళ్తావా లేదా అన్నట్టు అనిపించింది నాకు. పౌలు వ్యక్తే అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, నన్ను నేను అణగొట్టుకుంటున్నాను అన్నాడు. మా ప్రేయర్ పార్ట్నర్స్ అన్న మనం ప్రీచ్ చేసేస్తున్నాం, వాక్యాలు చెప్తున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, సాక్ష్యాలు చెప్పేస్తున్నాం, పాడేస్తున్నాం, సేవ చేస్తున్నాం, 3 మంది వినిస్తారు అనుకుంటున్నాం, ఇంతకీ మనం వెళ్తామా పరలోకానికి? ఆర్ వి షూర్? ఆర్ వి కేర్ఫుల్ అబౌట్ ఇట్? ఈ కన్సర్న్ మనకుందా? ఆ భావం నిన్ను నన్ను ఒప్పిస్తుందా? 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా 12వ వచనం, 2 కొరింథీ 5వ అధ్యాయం 12వ వచనంలో ఆ భయము నెరిగి అంటాడు పౌలు. ఏ భయము నెరిగి అంటే 11వ వచనంలో ఏముందంటే, మనము దేహమందునను దేహం పైనను దేవుని సంతోషపరిచేవారమై ఉండాలి. అయినను ఈ దేహముతో చేసిన ప్రతి వారిని బట్టి మనమందరమును మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటిని ఆయన న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షం కావాలి. ఆయన లెక్క అడుగుతాడు. మనం చేసిన మంచి అయినా సరే చెడ్డైనా సరే. అప్పుడు నాకు భయం కలిగింది ఆ వాక్యం వింటుంటే. నేను మార్నింగ్ డైలీ అలాగ చదువుతూ ఉన్నప్పుడు నేను గ్రాస్ప్ చేసింది, మన పిల్లలకి డైలీ ప్రేయర్ ఉంటుందా? బైబిల్ని ఎప్పుడు టీచ్ చేయగలవు? నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావు. ఓన్లీ దోస్ టైం, డిన్నర్ టైంలో కూర్చొని దానికి ముందు ప్రార్థన చేస్తున్నారా? పడుకునే ముందు కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? బిఫోర్ యూ గో ఇన్ టు బెడ్. ఏదో దేవా స్తోత్రం రోజంతా కాపాడో అని పడుకుంటూ పోయి కళ్ళు మూసుకోవడం. నో. ఎప్పుడు నువ్వు టీచ్ చేయగలవు నీ పిల్లలకి? ఎప్పుడు నీ పిల్లలు పాపం నుండి బయటకు వస్తారు? రెండోది ఫ్యామిలీ ప్రేయర్. రెండోది అటెండింగ్ చర్చ్ రెగ్యులర్లీ. అందులో ముఖ్యంగా సండే స్కూల్. 1 నుండి 5 సంవత్సరాల లోపల మనం చెప్పేదే వాళ్ళ జీవితాల్లో ఎక్కుతుంది, తర్వాత ఎక్కదు. బాలుడు మోషే 1 నుండి 5 సంవత్సరాలు పాలు విడిచే లోపల ఇశ్రాయేలీయులు నా ప్రజలు అని నేర్చుకున్నాడు. 6 నుంచి ఆయన పెరిగి పెద్దవాడే 40 సంవత్సరాల వరకు ఐగుప్తులో అన్నిటినీ ఎరిగిన
బాల్యంలో 5 సంవత్సరాల్లో ఏమి నేర్చుకున్నాడో పెద్దవాడైనప్పుడు తన ప్రజలు నింద అనుభవిస్తున్నారనే సంగతి. సమూయేలు తల్లి దగ్గర 5 సంవత్సరాలు పాలు విడిచే లోపల దేవుని గురించి తెలుసుకున్నాడు. మీకు ఒక సత్యం చెప్పనా, ఏలి దేవుని మందిరంలో ఉన్నాడు, ఏలి కుమారులు ఉన్నారు, సమూయేలుకు ఉన్న జ్ఞానం లేదు వారికి. దేవుడు వారితో మాట్లాడలేదు, సమూయేలుతో మాట్లాడాడు. దే ఆర్ నాట్ ఇన్ కనెక్షన్ విత్ గాడ్. ఇంకొక విషయం ఏంటంటే, ఫెమిలియారిటీ ఏంటంటే, ఏలీకి దేవుడు పిలిచాడన్న సంగతి తెలియదు, సమూయేలును పిలిస్తే దేవుడు పిలిచాడో లేదో తెలియదు. ఎందుకంటే దేవుడు మాట్లాడడం మానేశాడు. అందుకే ఆ దినముల యందు యెహోవా దర్శనము అరుదు అని ఉంది. గాడ్ ఈజ్ స్టాప్ టాకింగ్ టు దెమ్. ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఏలీకి దేవుడికి సంబంధం లేదు, ఆచారయుక్తమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. షిలోహులో ప్రాక్టీస్ అయిపోయింది అంతే. ఇట్ ఈస్ ఒక విధంగా చెప్పాలంటే అది ప్రొఫెషన్ అయిపోయింది, జీతం వస్తుంది ప్రతి నెల. చాలామంది పాస్టర్ గారులు జీతం కొరకే పరిచయం చేస్తున్నారు. కన్సర్న్ లేదు, కమిట్మెంట్ లేదు. హౌ టు మేక్ మనీ అన్నదే కన్సర్న్. నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతే నేను రెస్పాన్సిబుల్, దేవుడు నన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు అనే భయం ఎంతమందికి ఉంది? ఎంతమంది పేరెంట్స్కి ఉంది? నా పిల్లలు నాకు దేవుడు ఇచ్చిన బహుమానాలు, వీళ్ళని నేను సరిగా పెంచకపోతే దేవుడు నన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు అనే ఆలోచన ఎంతమందికి ఉంది? ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది? ఏ విధంగా పెంచుతున్నాం మనల్ని? ఫ్యామిలీ, సండే స్కూల్, యూత్కి చాలామంది యూత్కి పంపించారు, మా పిల్లలు పాడైపోతారంట. అంటే కాలేజీకి వెళ్ళి పాడవరా? యూత్కి వచ్చి వాక్యం వింటూ పాటలు పాడుతూ ఇక్కడే పాడైపోతారా? మేము పంపించమండి మా పిల్లల్ని, అక్కడే పాడైపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇందాక నేను చదివాను కదా ఆ మాట, 2వ దశలోనికి 1వ దశలోనికి 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మీ పిల్లల విషయంలో ఎలాగ తండ్రులు ఉండాలంటే, ప్రతివాడు హెచ్చరించుచు, ఏం చెప్పాలంట? హెచ్చరిక అనేది ఉండాలి, గద్దింపు అనేది ఉండాలి. మా నాన్నగారు నాకు 20 సంవత్సరాలు వచ్చే వరకు, నాకు 20 కాదులేండి, కొద్దిగా ఎర్లీగా పెద్దోడిని అయిపోయి తిరబడిపోయాను కాబట్టి ఆపేశారు. 16-15 సంవత్సరాలు వచ్చే వరకు నన్ను కొట్టారు. మా అక్క ఇదే ఇంటి దగ్గర, మా అక్క సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ చదువుతుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. రామా ఇన్స్టిట్యూట్లో టైప్ నేర్చుకునేది. ఓ రోజు మా నాన్నగారు వెళ్ళారు, అక్కడ లేదు, కాలేజ్ అయిపోయింది. ఫ్రెండ్స్తో కలిపి ఎక్కడికి వెళ్ళింది తెలియదు. మరి ఇంటికి వచ్చింది, విజయాలు చూస్తున్నారు. రోడ్డు మీద నిలబెట్టి 18 సంవత్సరాల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చిన అమ్మాయిని బెల్ట్తో కొట్టారు రోడ్డు మీద. నన్ను నా 10th క్లాస్ నా క్లాస్ ముందు చెప్పుతో కొట్టారు. ఈ బొబ్బగలను చెప్పుతో కొట్టారు నన్ను. నేను పారిపోలేదు ఇంట్లోంచి, బాగుపడ్డాను, నా బ్రతుకు మారింది. చెప్పుతో కొట్టారు, నేను అబద్ధం చెప్పట్లేదు, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. మాస్టర్ గారి మీద రాయిస్తున్నందుకు పడవలేదండి, జీవితాలు బాగుపడ్డాయి. పిల్లల్ని హెచ్చరించడం, గద్దించడం. రియల్ పేరెంట్ ఏంటంటే, ఒక ఆయన అన్నాడు ఒక మాట, ఇక్కడికే మన ఆయన మైకిల్ అని మన చర్చిలోనే విల్కిన్సన్ గారు అక్క హస్బెండ్, ఇప్పుడు పూణే బైబిల్ కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాడు. ఆయన ఒక క్యాప్షన్ పెట్టాడు, ఆయన పేరు చటర్జీ, మైకిల్ చటర్జీ. ఆయన ఒకటి రాసి అన్నాడు, ఒక మాట అన్నాడు నాతోటి, ఐ డోంట్ మైండ్ బికమింగ్ హిట్లర్ టు మై చిల్డ్రన్. ఏమన్నాడండి? నా పిల్లలకి నేను హిట్లర్ అయినా పర్వాలా, బట్ ఈ మస్ట్ లెర్న్, అతడు దేవుని ఆజ్ఞల్లో నడాలి అన్నాడు. ఆయన దేవుని చిత్త ప్రకారం జీవించాలి అన్నాడు. ఆ మాట నేను మర్చిపోను ఎప్పటికీ. కొన్నిసార్లు మనం హిట్లర్లు అవ్వచ్చు, ఎనిమీస్ అవ్వచ్చు, బట్ లేటర్ దే విల్ నో దట్ వీఆర్ నాట్ ఎనిమీస్. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు ఆ సమాధి దగ్గర ఆయన చేతులు పట్టుకొని ఐ థ్యాంక్డ్ హిమ్. ఈ చేతులతో మీరు నన్ను కొట్టారు కాబట్టి ఈరోజు నేను కాపర్నయ్యాను, లేకపోతే బ్రోకర్ని అయి ఉన్నాను. నా బ్రతుకు అలాంటిది. అలాంటి టైంలో దేవుడు నన్ను మార్చాడు. కారణం కరెక్షన్ అనేది మన జీవితాల్లో లేకపోవడం వల్ల. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను. జ్ఞాని అయిన సొలొమోను ఆయన కొన్ని మాటలు చెప్పాడు. 18వ అధ్యాయం 19వ అధ్యాయం 18వ వచనం, 3 వచనాలు చూపిస్తాను చూడండి. అన్నీ 19, 18. బుద్ధి వచ్చునని
నీ బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, ఆ, అయితే వాడు చావవలనని చావాలని కోరొద్దు, కానీ ఏం రావాలి? బుద్ధి రావాలని కొట్టు. బుద్ధి రావాలని నీ కుమారుని శిక్షించు. 13వ అధ్యాయం 24వ వచనం చూడండి. బెత్తము వాడని వాడు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. యావత్తును బాల్యమందే వాణ్ణి శిక్షించును. బాల్యంలో ఉంటుండగానే దెబ్బలు ఉండాలి. అందుకే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. 22వ అధ్యాయం 6వ వచనం ఏముంది? సండే స్కూల్లో పిల్లలకి నేర్పిస్తాం కదా, మనం నేర్చుకోవాల్సింది అది. ఏంటిది అది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడాను. 23వ అధ్యాయం 13వ వచనం చదవరా. 23:13. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు వాడు చావుడు. బెత్తంతో కొడితే ఆడేం చచ్చిపోడు. బెత్తముతో వాని కొట్టిన ఎడల బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించెదవు. నువ్వు శిక్షించిన తర్వాత ఆ వ్యక్తి పాతాళానికి పోకుండా నువ్వు తప్పిస్తావు. పిల్లల్ని కొట్టేస్తే ఏదో అయిపోద్ది అని అనుకోద్దు. 29వ అధ్యాయం 15 వచనం చదవండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలుగును. ఏలి ఫెయిల్ అయిపోయాడండి. పిల్లలు తప్పు చేస్తున్నాడని ఎరిగి కూడా వారిని గద్దించలేకపోయాడు, వారిని ఏమి శిక్షణలో పెట్టలేకపోయాడు. 3వ విషయం చూస్తాం. 3వ విషయం, ఒక ప్రశ్న అడిగాడు. ఆయన ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. 1 సమూయేలు 2:25. నరునికి తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అని ఒక ప్రశ్న పెట్టాడండి. ఎవరు? ఏలి. ఒక మాట అన్నాడు, దేవుని ఎదుట నువ్వు పాపం చేస్తే ఆ వ్యక్తికి మధ్యవర్తి ఎవడున్నాడు? మళ్ళీ చదవండి ఆ మాట. ఎలాంటి ప్రశ్న ఇస్తాడు అతను? ఆయన ఏమంటాడో చూడండి. క్వశ్చన్ మార్క్ ఏంటిది? నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును. ఉండండి. దేవుడి ఎడల పాపం చేస్తే ఎవడు ఆయన్ని క్షమించలేడు అంటున్నాడు. ఏలి పని ఏంటండి? యాజకుడు పని ఏంటి? ఇందాక నేను చెప్పాను, మధ్యవర్తి. మానవుడికి దేవునికి మధ్యవర్తి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏముంది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రజెంట్ యువర్ జీసస్ టు యువర్ చిల్డ్రన్. మధ్యవర్తి లేడు, ఇతను ఉండాలి, ఇతను లేడు, ఇంకెవరు లేరు అంటున్నాడు. బలి నైవేద్యం ఉంది, మధ్యవర్తిత్వం చేస్తుంది. దేవుణ్ణి ఆగ్రహించి ఆయన కోపాన్ని మరల్చుకొని ఆ బలి నైవేద్యాన్ని అతడు తృణీకరించాడు. దాన్ని హానర్ చేయట్లేదు. ఈయన మధ్యవర్తిగా లేడు. పేరెంట్స్ ఆర్ ద మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ దేర్ చిల్డ్రన్. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. వీఆర్ ది సప్లికేటర్స్. వీఆర్. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? కొంతమంది తల్లుల దగ్గరికి వెళ్ళి, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి, ఏమండి మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉంటారంటే వాళ్ళే 3 రోజులు ఉపవాసం ఉంటారంటారు. ఉత్తినే మీరు ఆడవాళ్ళని ఎవరినైనా చూడండి, భలేగా ఉంటారు వండలంగాను. వాళ్ళు ఏ రోజు ఉపవాసం చేయరు. ఈ డబ్బులు తీసుకొని బాగా తిన్నవాళ్ళు ఎలా అంతాను. ఆంటీలు కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళ పేర్లు. వాళ్ళు ఎక్కడన్నా బక్కగా ఉండడం చూడలేదు. ఆస్తుల మీద ఆస్తులు, గుళ్ళు మీద గుళ్ళు కట్టుకున్నారు వాళ్ళు, ఉపవాసాలు ఉంటున్నారు వాళ్ళు. అయినా తల్లిదండ్రులకు లేని బాధ్యత వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లిదండ్రులకు లేని కన్నీరు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారండి? నీ పిల్లల గురించి నువ్వు అడిగితే దేవుడు వింటాడా? ఆడెవడో అడిగితే వింటాడా? నీ బ్రతుకు మార్చుకొని
ప్రభువా తప్పు నేను చేశాను, నా పిల్లల మీదకి శాపం రానివ్వద్దని నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. వాళ్ళెవరికో డబ్బులు ఇచ్చి బ్రోకర్లకు ఇచ్చుకొని వాళ్ళు నీవు చేయవలసిన పని వాళ్ళు చేయమంటున్నారు. ఏలి అంటున్నాడు, ఎవరున్నారు మధ్యవర్తి? మీ పిల్లలకి ఒక విషయం నేర్పించండి. దేర్ ఇస్ జీసస్ హూ కెన్ బి యువర్ మీడియేటర్, హూ పెయిడ్ దట్ పెనాల్టీ. నువ్వు చేసిన పాపం ఏదైనా సరే దాన్ని క్షమిస్తాడు, నువ్వు ఏ వయసులో ఉన్నా క్షమిస్తాడు అన్న సంగతి పేరెంట్స్ చెప్పండి, పాస్టర్లు చెప్పండి, పెద్దలు చెప్పండి. ఈ మందిరంలో దేవుని సన్నిధికి వస్తే ఎంత గౌరపాపైనా సరే యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పెయిడ్ ద పెనాల్టీ, ఆ విలువంతా చెల్లించాడు. విమోచన క్రయధనముగా తను తాను బలిగా అర్పించుకున్నాడు టు రిడీమ్ us. తండ్రి ఎంత హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నాడంటే హూ విల్ డెలివర్ యూ, హూ విల్ రిడీమ్ యూ అంటున్నాడండి. నీ దేవుడు ఎలాంటాడంటే పాపములు క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. ఆర్ యూ ప్రజెంటింగ్ యువర్ జీసస్ టు యువర్ చిల్డ్రన్? ఒకవేళ అవసరతలో ఉండి వాడు పడిపోయి తప్పిపోయి ఉంటే ఈ యేసుని ఆశ్రయించడానికి ఆయన్ని నువ్వు ఇంట్రొడ్యూస్ చేయగలుగుతున్నావా? ఆయన గొప్పతనాన్ని మంచితనాన్ని వారికి చెప్పగలుగుతున్నావా? చాలామంది ఫెయిల్ అవుతున్నారండి. మీరు ఆలోచన చేయండి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఓ ఫాదర్, ఎలాంటి ఫాదర్ అంటే ఏ ట్రూ ఫాదర్. యేసయ్య ఆ మోడల్ చూపించాడు. మనం ప్రాడిగల్ సన్ దీంట్లో చూసినప్పుడు, తప్పైన కుమారుడు కథలో చూసినప్పుడు రీసెంట్గా విన్నాను నేను. ఆ మాట విని నేను నెట్లోకి వెళ్ళి నెట్ అంతా ఎతికి దాని యూజ్ కష్టం అంతా నేను చదివాను. ఆ చదివితే దాంట్లో ఉన్న ఆ పదాన్ని ఒకటి వాడాడు. ఎందుకు తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తుండగా తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగిలించుకొని అతన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు అన్న సబ్జెక్ట్ మీద దాన్ని ఏమంటారంటే జూయిష్ కస్టంలో ఒక విషయం ఉంది. దాన్ని ఏమంటారు, ఒక ట్రెడిషన్, కిజాజా. కిజాజా అంటే ఏంటంటే ఏ కుమారుడైనా వాళ్ళ కష్టంలో తల్లిదండ్రులకు అవిధేయుడైతే వాడు శాపగ్రస్తుడు. ఊరు వెలుపట ఉండాలి, వెళ్ళిపోవాలి. ఊరు వెలుపట వెళ్ళిపోయి ఎప్పుడైనా తండ్రి దగ్గరికి కానీ రావాలనుకుంటే ఆ వ్యక్తి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అది తండ్రికి అవమానం, ఊరికి అవమానం. కాబట్టి ఊరు వారు ఏం చేస్తారంటే ఒకవేళ ఎవరైనా సరే ద కమ్యూనిటీ వుడ్ బ్రేక్ ఏ లార్జ్ పాట్ in front of the person to symbolize his banishment from the community, they would then yell something to the effect of you are cut off from your people అని అరుస్తారంట. ఈ ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు తండ్రి చూడక ముందు కానీ ఊరివాడు ఎవడన్నా తీసుకెళ్ళి ఒక పెద్ద కొండ ఆ ఇంటి కుమారుడు ముందు కానీ కొట్టి గట్టిగా అరుస్తారంట. ఈ సమాజంతో నువ్వు వెలివేయబడ్డావు, ఇక నీకు ఈ ఇంటికి సంబంధం లేదు అని అరిసేస్తే ఆ కొడుకు ఎప్పుడూ కూడా తండ్రి దగ్గరికి రాలేడంట. హీ కెన్ నెవర్ కమ్ బ్యాక్, హీ కెనాట్ రెస్టోర్ హిస్ రిలేషన్షిప్. ఆ సంగతి వినేంట ఫాదరు కనిపెడుతూ ఉన్నాడంట. ఎప్పుడైనా వస్తే ఈ ఊరోడు ఎవడన్నా కొండేసేస్తాడేమో అని ఎదురు చూస్తూ పరిగెత్తాడంట. ఈ పరిగెత్తడంలో ఇంకో విషయం చెప్పాడు ఆయన. అదేంటంటే వీళ్ళు యూదులు ఇలాంటి నిలువు అంగి ధరించుకుంటారు. ధరించుకున్నప్పుడు వాళ్ళు కాళ్ళు కనబడకూడదు, కనబడితే అది అవమానం వాళ్ళకి. అందుకే దావీదు కాలంలో పిరుదులు కట్ చేసి పంపించేస్తాడు. పిరుదుల దాకా బట్టలు కట్ చేసి శత్రువులను పంపించేస్తాడు, అది అవమానం. దావీదు వారిని ఊరు వెలుపట ఉండమంటాడు, జుత్తు కత్తిరించేస్తాడు, ఆ పిరుదలు కట్టించేస్తారు బట్ట, వాళ్ళని ఊరు వెలుపట ఉంటే అది పెరిగిన తర్వాత రమ్మంటాడు. సో ఇప్పుడు ఫాదర్ పరిగెత్తేటప్పుడు ఇది ఎత్తుకొని పరిగెడతాడంటే ఇలాగా తన కాళ్ళు లోకం చూస్తుందంట. కుమారుడు పొందవలసిన షేము తండ్రి పొందుతాడంట. టు బేర్ దట్ షేమ్, దట్ ఈస్ హిస్ ఫాదర్. నాకు తెలియదు ఎందుకో రక్షణ పొందిన తర్వాత మార్గము చూపుము ఇంటికి పాట పాడుతున్నప్పుడు ఏడని రోజు లేదు, నేను పాట పాడుతుంటే ఏడుస్తుండేవాడిని. ఆఖరి వచనం నాకు ఎంత ఇష్టమైన పాట. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెంచి నా పైబడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి
నన్ను దీవించాను. నా జీవిత కథ అంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యందును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. దట్ ఈస్ ఏ ఫాదర్స్ హార్ట్. ఎవ్రీ ఫాదర్ షుడ్ హ్యావ్ దిస్ హార్ట్. మీకు ఒక విషయం చెప్తున్నాను. దేవుడు దర్శనమిచ్చి సమూయేలుతో చెప్పిన మాట ఏంటంటే, ఏలీ వంశాన్ని భూమి మీద లేకుండా తీసేస్తాను. హొప్నే ఫినెహాసులు ఇద్దరు ఒకరోజే చనిపోయారు యుద్ధంలో. ఆ వార్త విని ఏలీ కుర్చీ మీద పడి మెడ విరిగి చనిపోయాడు. ఆ చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. జాగ్రత్త. మన పేరెంటింగ్ ఎలాగుంది? మన పిల్లలకు ఆశీర్వాదమా? 1000 తరాల వరకు ఆశీర్వాదకరంగా ఉండాలి, లేదా 4 తరాల వరకు శాపంగా ఉంటుంది. ఫాదర్స్ డే రోజు పేరెంట్స్ డే అందాం మనం, నాట్ అన్ ఇండివిజువల్. యోబు ప్రతి ఉదయమున తన పిల్లలు పాపం చేసిరేమో అని పెందల కడనే లేచి దహన బలి అర్పించేవాడంట. ఇట్ ఈస్ ద ఫాదర్స్ రోల్. అలాంటి ఫాదర్ని మనం కలిగి ఉన్నాం. మనం అలాంటి ఫాదర్స్గా ఉందాం. 11వ అధ్యాయం 1 కొరింథీ 1వ వచనంలో పౌలు అంటాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్నట్లు మీరును నన్ను అలాగ పేరెంట్స్ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఫాదర్స్ డే రోజు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మీలో కొంతమంది ఫాదర్స్ ఉన్నారు, వుడ్ బి ఫాదర్స్ ఉన్నారు, గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారు. పౌలు తన జీవితాన్ని ఎలాగైతే సంఘం కొరకు ఓ తల్లిలా తండ్రిగా ఉన్నాడో మోడల్ చూపించి, ఏలీ ఎలాగ మోడల్గా ఉండలేకపోయాడో చూపించా. నువ్వు ఒక పేరెంట్గా ఉన్నావు. ఆర్ యూ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పాల్ ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఏలీ? ఆర్ యు మోడల్? ఒక తల్లిలాగా శిష్యుల్లాగా ఉన్నావా? శిశువుని పోలు ఉన్నావా సాధువుగా? ఒక తండ్రిలాగా హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ, ఆదరిస్తూ, కంఫర్టింగ్ చేస్తూ ఐఎమ్ దేర్ విత్ యూ అని చెప్పగలుగుతున్నావా? ఒకవేళ లేకపోతే పేరెంట్స్, బోత్ మేల్ అండ్ ఫిమేల్, ఫాదర్ అండ్ మదర్, మీకు కమిట్మెంట్. ఈరోజు దేవుణ్ణి గణపరిస్తే చాలు, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. మన బిడ్డల్ని గణపరచడం కొరకు, వాళ్ళని సంతోషపెట్టి లోకం వారిని బట్టి సంతోషించాలని ఆశపడుతున్నావా? నీ బిడ్డలను బట్టి దేవుడు సంతోషించాలని ఆశపడుతున్నావా? నీ బిడ్డలను శిక్షించడంలో, క్రమశిక్షణ చేయడంలో నువ్వు నీ ప్రేమను చూపిస్తున్నావు, కానీ సరైన ప్రేమ కాదు అది. వాళ్ళని నరకానికి, పాతాళానికి తీసుకుపోయే ప్రేమ. అలాంటి ప్రేమ వద్దు. దేవుని ప్రేమతో నింపబడి వారిని సరైన మార్గంలో నడిపించడానికి నువ్వు మోడల్గా ఉంటున్నావా? ఒక తండ్రి ఆ శిక్ష అంతటినీ భరించాడు. నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఉన్నాడు. ఎప్పుడైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే ఆ యొక్క రిలేషన్షిప్ మళ్ళీ రెస్టోర్ చేస్తాడు తండ్రితో మనకి. ఒకవేళ మనం తండ్రులం అయితే అలాంటి రిలేషన్షిప్ మన పిల్లలు దేవుడితో మెయింటైన్ చేసేలాగా మనం సప్లికేటర్స్గా ఉందాం, విజ్ఞాపన కర్తలుగా ఉందాం. దేవుని బలిని మనం తిరస్కరించవద్దు. యేసు ప్రేమను ఎప్పుడు కూడా తోలనాడొద్దు. యేసు రక్తాన్ని ఎప్పుడు కూడా నువ్వు తోలనాడొద్దు. ఎన్ని పాపములన్నా, ఎలాంటి పాపములన్నా కడగగలిగిన ఆయన రక్తాన్ని నీ బిడ్డలకి ఇంట్రడ్యూస్ చేయండి. అలాంటి స్థితిలో నేను ఉండాలనుకుంటున్నాను. అలాంటి పేరెంటింగ్ నా జీవితంలో ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తాను. ఒకవేళ నేను ఫెయిల్ అయిపోయాను అందులో, లార్డ్ హెల్ప్ మీ టు బి ఏ గుడ్ పేరెంట్ అన్నవారు ఎవరు ఉంటే లేచి నిలబడి ప్రార్థన చేస్తాను.